కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆవిడ బిజినెస్ లేని స్టేటే లేదనుకోండి. ఫారిన్ కంట్రీస్ లో ఆవిడ చెయ్యని బిజినెస్ లేదండి. కాకపోతే ఆవిడ గురించి ఆవిడ చెప్పడానికి ఇష్టపడరు కదండి, అందుకే ఆలోచిస్తున్నారండి. ఈ లోపు నేను చెప్పానండి. అమ్మాయి చెప్పింది నిజమేనంటారా అనసూయ గారు? మీకు అన్ని బిజినెస్లు ఉన్నాయంటారా? అవునవును, ఉంటాయి. ఉండడం ఏమిటండి? అంటే ఆవిడ ఆస్తులు ఎక్కడున్నాయో ఆవిడకే తెలియదు కదండి, అందుకే ఉండుంటాయి అంటున్నారు. ఆవిడ ఆస్తులు ఆవిడకే తెలియపోతే నీకెలా తెలుసు? అసలు నువ్వెవరు? నేను అనసూయ గారి ఫ్రెండ్ చెల్లెలికి, అక్క తమ్ముడు ఫ్రెండ్ కి, అక్క కోడలు మరదలు దూరపు చుట్టము ఫ్రెండ్ బావకి, మరదలు వదిన ఆడపడుచుకి కూతుర్నండి. చాలా దగ్గర బంధుత్వం అండి. అవునవును, అందుకే నా బిజినెస్ లన్నీ టకా చెప్పేసింది. అంతేకాదండోయ్, ప్రస్తుతం ఆవిడ ఆస్తులన్నీ నా చేతుల్లోనే ఉన్నాయండి. అదేంటండి? అంటే నా బిజినెస్ లన్నీ తనే చూసుకుంటుంది అన్నమాట. అందుకే అలా అంది. ఓ, ఇంకా నుంచున్నావేమ్మా, కూర్చో. నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారే? సునామీ, భూకంపం ఒకరు రమ్మంటే రావండి, వాటికి రావాలనిపించినప్పుడే వస్తాయండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్? నో థ్యాంక్స్. అయినా ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారు, అకేషన్ ఏమిటండి? ఈ రోజు మా అమ్మాయి అమెరికా నుండి వచ్చింది, అందుకే ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న టీ పార్టీ ఇస్తున్నారు. ఇంత గ్రాండ్ గా చేస్తూ స్మాల్ అంటారేంటండి? ఇది గ్రాండ్ ఏమిటండి? నిజంగా ఇదే గ్రాండ్ అయితే రేపు లక్షలు ఖర్చు పెట్టి మీరివ్వబోయే పార్టీని ఏమనాలి? మీరు పార్టీ ఇస్తున్నారా? ఎందుకు? అదే, అవును, ఎందుకు? మీరు మరీ మేడం, మీ పెద్ద కోడలికి పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిందని తాజ్ బంజారాలో పార్టీ ఇవ్వడానికి అడ్వాన్స్ ఇచ్చింది కూడా మర్చిపోయారా? ఓ, రియలీ గ్రేట్. మీ కోడలు ప్రెగ్నెంట్ అయినందుకే లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇస్తున్నారంటే మీలాంటి రిచ్ పీపుల్ నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఓ, థ్యాంక్ యూ. ఏంటి పిచ్చిగా ఉన్నా? తాజ్ బంజారాలో పార్టీ ఇస్తానని నేనెప్పుడు చెప్పానే? ఏంటి చెప్తున్నారు? అదేమిటంటే అందరూ వినండి, తాజ్ బంజారాలో పార్టీ వద్దు, పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ ఇస్తాను అంటున్నారు. మీరు పిలిచినా పిలవకపోయినా మేమంతా ఆ పార్టీకి వచ్చేస్తాం. మీరిచ్చే ఆతిథ్యం స్వీకరిస్తాం. మీ పార్టీలు చూసి అసలు పార్టీ అంటే ఎలా ఉండాలో నేర్చుకుంటాం. తప్పకుండా మీరందరూ రావాలి. రేపు నువ్వు పార్టీ ఇవ్వాలంటే ఈరోజు తులసి గారు అబార్షన్ చేయించుకోకూడదు. ఒకవేళ అబార్షన్ చేయించుకుందో రాజేశ్వరి గారికి రేపైనా నిజం తెలిసి నిన్ను చీకొడుతుంది. అబద్ధాలతో ఆమెను మోసం చేసినందుకు నిన్ను షూట్ చేస్తారు. అలా జరగకూడదంటే వెంటనే బయలుదేరి వెళ్ళి తులసి గారిని ఆపండి. ఇప్పుడే వెళ్తున్నా. రాజేశ్వరి గారు, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఆవిడేంటి అలా వెళ్ళిపోతున్నారు? ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి. ఆవిడెప్పుడు అంతేనండి, సడన్ గా వస్తారు, సడన్ గా వెళ్ళిపోతారు. సరే, నేనే వస్తానండి.
తిరిగొచ్చేసరికి అబార్షన్ అయిపోయిందన్న వార్తతో నువ్వెదురు రావాలి. దేవుడా, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఎవ్వరికీ తెలీదు. మధుమతి రూపంలో బిడ్డ మీద ఆశను పెంచావు, అత్తయ్య రూపంలో ఆశను తెంచేశావు. ఆశ నిరాశల మధ్య ఊగుతున్న నాకు నిరాశను దగ్గర రాగానే ఆపేశావు. నీ నిర్ణయం ఇదే అయితే సంతోషంగా స్వీకరిస్తాను. ఏమ్మా, మీ అత్తయ్య మాట పాటించడానికే నిర్ణయించుకున్నావా? నాలాంటి దురదృష్టవంతురాలికి బిడ్డలు లేకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను. అందుకే అబార్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నాను బామ్మ. ఒక్కసారి ఆలోచించు తులసి. 100 సార్లు ఆలోచించినా ప్రయోజనం లేదని రాదని తెలిసినప్పుడు ఒక్కసారి ఆలోచించడంలో ఉపయోగం ఏముంటుంది బామ్మ? భయానికి తల వంచితే భవిష్యత్తు ఉండదే. నాలాంటి నష్టజాతకురాలకి వర్తమానమే ఉండదు, ఇక భవిష్యత్ ఏముంటుంది బామ్మ? నీ జీవితం కోసం బిడ్డను చంపుకుంటావా తులసి? విధిని ఎదిరించలేక వాడి మీదున్న ప్రేమను చంపుకుంటున్నాను. వాణ్ణి వదులుకొని కోడలిగా ఓడిపోయినా వాడి పాపిష్టి లోకంలోకి రాకుండా ఆపి అమ్మగా గెలుస్తున్నాను. అంతకంటే ఆనందం ఏముంటుంది బామ్మ? పాపాలు చేస్తే నరకాన్ని చూస్తారు అంటారు, కానీ ఈ పాపాత్ముల వల్ల నువ్వు నరకాన్ని చూస్తున్నావు కదే. దేవుడనేవాడుంటే నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, ఏదో ఒక రూపంలో నిన్ను ఆదుకుంటాడు. నాకు ఆ నమ్మకం లేదు బామ్మ. నాకుంది. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, నీకే అబార్షను జరగదు, మీ అత్త కోరిక తీరదు. నీ మాటను నమ్మి మా అత్తయ్య గారి మాటను కాదనలేను. ఆవిడ్ని ఎదిరించి నేను బ్రతకలేను. నువ్వు చెప్పిందే నిజమైతే నవ్వుతూ తిరిగొస్తాను. అదే అబద్ధమైతే నా బిడ్డ పోసి నవ్వుల్ని మర్చిపోయి వస్తాను బామ్మ. తులసి, భగవంతుడా, నా నమ్మకాన్ని నిలబెట్టు తండ్రి. ఏదో ఒక రూపంలో ఈ దుర్మార్గాన్ని ఆపు తండ్రి, ఆపు. ఓరి భగవంతుడా, ఛ! నా ప్రాణానికి ఆ మధుమతి దొరికింది. ఎంత వదిలించుకున్నామనుకున్నా తుమ్మ జిగుర్లో అంటుకుంది. ఇప్పుడు అది పెట్టిన ఫిట్టింగ్ కి అర్జెంటుగా ఆ తులసిని ఆపాల్సిన కర్మ పట్టింది. లేదంటే ఆ పిచ్చిది వెళ్ళి అబార్షన్ చేయించుకుంటుంది. నిజం తెలిస్తే ఆ రాజేశ్వరిదేవి చీకొట్టి చీప్గా చూస్తుంది. ఆ పెళ్లి కాస్త జరిగిపోయి ఆ పండది నా ఇంటి కోడలైతే అయ్యో, ఆ 2000 కోట్లు నా చేతికొచ్చేస్తాయి. ఆ తర్వాత అబార్షన్ చేయించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందు వెళ్ళి దాన్ని ఆపాలి. తొందరగా పోనీ. అలాగే మేడం. కడుపులో పెరుగుతున్న భారాన్ని తీసేయ్. పుట్టే బిడ్డ కోసం అది పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. పూరుడు పోసుకోవటానికి కాదు, మొగుడు వదిలేసినందుకు. అయ్యో, ఒకవేళ నేను ఇంటికి వెళ్ళేసరికి తులసి హాస్పిటల్కి వెళ్ళిపోతే అయ్యో, కొంప మునిగిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి అబార్షన్కి వెళ్లకుండా ఆపమని చెప్తాను. అయ్యో, నా ఫోన్.
అయ్యో అబ్బా తీయండ్రా తీయండి ఛీ, తీసి చావండ్రా ఫోన్ తీసి చావండ్రా అనాథ శరణాలయం లాగా ఇంట్లో అంతమంది ఉంటారు ఫోన్ తీయడానికి ఒక్కరు కూడా రాలేట్రా అయ్యో రే తొందరగా తీయండ్రా ఛ! అయ్యో చిచి చిచి చి వేధవసంత అందరికి ఒకేసారి చెవుడు వచ్చి చచ్చిందా అయ్యో ఎవరో ఒకరు తీయండ్రా ఆ? ఆ! రేయ్ తొందరగా తీయండ్రా నాకు 2000 కోట్లు పోతాయిరా కొంచెం తీయండ్రా ఆ! హలో ఛ! ఎక్కడ చచ్చారే ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే తీయకుండా ఏం చేస్తున్నారు మగాళ్ళందరూ బయటికెళ్లారు, ఆ, ఆడవాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఆ, మోకాళ్ళ నొప్పుందాన్ని ఆ చివరి నుంచి నడిచొచ్చేసరికి ఈ టైం అయింది. ఆ, సరే సరే ఆ, ఒకసారి తులసిని పిలు తులసిని పిలు తులసి లేదనసూయ. లేదా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికంటే ఏం చెప్పను. ఏయ్ నీ ఉపోద్ఘాతముతో అర్జెంటుగా అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పు ఎక్కడికెడుతుంది? అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ కా అవును, ఏ హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్ళే హాస్పిటల్కే. ఎంతసేపు అయింది వెళ్ళి చాలా సేపు అయింది. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఛ! ఇదేమిటి ఆగిపోయింది? దీనికి బిల్లు ఖర్చని కట్ చేసి ఉంటుంది. అయ్యో నాన్న కొంచెం ఫాస్ట్ గా పోనీ అయ్యో. తిప్పు 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 నాన్న ఆ తిప్పు మొత్తానికి అనసూయాదేవితో తులసి గారి అబార్షన్ ఆపించబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అప్. హలో అమ్మా మధుమతి, చెప్పండి బామ్మగారు. అనసూయ ఫోన్ చేసి తులసి గురించి అడిగిందమ్మా. హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళిందా? అవునమ్మా, నేనెంత చెప్పినా వినకుండా అబార్షన్ చేయించుకుంటానని వెళ్ళిందమ్మా. ఎంతసేపు అయింది బామ్మగారు? చాలా సేపు అయిందమ్మా. ఇంతకీ ఆ అనసూయ ఎందుకు ఫోన్ చేసిందమ్మా? అబార్షన్ ఆపడానికి బామ్మగారు. నిజమా? ఆ, నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను బామ్మ. భగవంతుడా, ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకోమంటే నా కోడల రూపంలోనే వచ్చి ఆదుకున్నావా? ఏ అనర్థం జరక్క ముందే ఎవరో ఒకరెళ్ళి ఆపేరా చూడు తండ్రి. భగవంతుడా, నేను వెళ్లేలోపు తల్లికి బిడ్డకి ఎలాంటి అపకారం జరగకుండా కాపాడు తండ్రి. ఇతని లిఫ్ట్ అడుగుదామా? అడిగితే ఏమవుతుంది? మహా అయితే ఎగతాలు చేస్తాడు, 4 మాటలు అంటాడు. ఒక మంచి పని చేయడానికి మాటలు పడితే మాత్రం ఏమవుతుంది? అడుగుదాం. ఆపండి ఆపండి ప్లీజ్. ఏంటి సంగతి? లిఫ్ట్ కావాలి. లిఫ్టా? ఇది కళా నిజమా? మధు, నువ్వు నన్ను లిఫ్ట్ అడుగుతున్నావా? ఒక్క నిమిషం ఉండు. అబ్బా నిజమే? అర్జెంటుగా వెళ్ళాలి. కొంచెం హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇస్తారా? ఏమైంది? మమ్మల్ని చెప్పించి నోరు పడిపోయిందా? పూజలు చేసి చేతులు పడిపోయాయా? ప్లీజ్ అండి, ఇప్పుడు గొడవ పెట్టుకునే టైం లేదు. దయచేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఓకే, ఇంతగా ఏడుస్తున్నావంటే
నీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉండుంటారు. సర్లే, నాది మరి నీ అంత కషాయ గుండె కాదు గాని ఎక్కు. అమ్మో, ఈసారి ఇదేం జరగకూడుతుందో, దీన్ని నమ్మడానికి లేదు. ఏవండి పదండి. ఏవండి మిమ్మల్ని మధు, ఒకసారి దిగుతావా? కాదండి, అర్జెంటుగా వెళ్ళాలి. కరెక్టే, ఒక్కసారి ప్లీజ్ దిగవా ప్లీజ్. ఏమిటి? ఏంటంటే నిన్ను నమ్మి ఆల్రెడీ ఒకసారి నేను అద్దం విరగొట్టుకున్నాను. మళ్ళీ నమ్మి ఇంకో పార్ట్ విరగొట్టుకోలేను. నన్ను క్షమించు. సారీ, నేను వస్తా. అయ్యో అది కాదండి, నా మాట వినండి. నన్ను నువ్వు మోసం చేయలేవు. బాయ్. ఏమండి? అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఆ తులసి కనుక అబోర్షన్ చేయించుకుంటే ఆ రాజేశ్వరికి నిజం తెలిసిపోతుంది. వాళ్ళ అమ్మాయికి వేరే అల్లుడిని చూసుకుంటుంది. అయ్యో, అలా జరిగితే నా కలలన్నీ కూలిపోతాయి, ఆశలన్నీ ఆవిరైపోతాయి. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడా? అసలు ఇదంతా మధుమతితోనే జరిగింది. అది అడుగు పెట్టింది, ఫిట్టింగ్ పెట్టేసింది. ఈ సంబంధం గనక చెడిపోవాలి, దాన్ని చంపి పారేస్తా. అయ్యో, నువ్వేంట్రా అలా మెల్లగా నడుపుతున్నావు? స్పీడ్గా పోనీ. ఏమైందిరా? దిగి చూస్తాను మేడం. అయ్యో, తొందరగా చూసి చావు. చిన్న రిపేర్ వచ్చింది మేడం. కర్మ కర్మ, రిపేర్ వచ్చిందా? ఇప్పుడు ఎలా? అయ్యో, నా ఫోన్. చెప్పమ్మా. ఎక్కడున్నావురా? చిన్న పని మీద బయటకు వచ్చానమ్మా. ఇదిగో నేను చెప్పేది విని చేతు. మీ పెద్ద వదిన్ని ఇంతకీ వదిన బయలుదేరి ఎంతసేపు అయిందమ్మా? అయ్యో, అరగంట పైనైందిరా. చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ జరగకుండా ఆపు. ఈ లోపు నేను వచ్చేస్తాను. సరేనమ్మా, నువ్వు తొందరగా వచ్చి నేను వెంటనే బయలుదేరుతున్నాను.